హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈరోజు మన వీడియో ఒక అద్భుతమైన టాపిక్ పై నడుస్తుంది. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు ఇప్పటికే చాలా మంది జీవితంలో జరిగి ఉంటాయి. ఈ 7 విషయాలు ఎవరితోనూ చెప్పకు. ఈ 7 విషయాలు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చెప్పొద్దని మనకు మన ఇంట్లో పెద్దవాళ్ళో, మన మేలు కోరేవాళ్ళో చెప్పి ఉంటారు. లేదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా చెప్పి ఉంటారు. అసలు ఆ రహస్యాలు ఏమిటి? మనం ఎందుకు వాటిని ఎవరితోనూ చెప్పకూడదు తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం తెలిసి తెలియక అనవసరంగా కొన్ని విషయాలు బయటపెట్టేస్తాం. అవి తర్వాత మనకే సమస్యలు తెచ్చిపెడతాయి. చివరికి గొడవలు, మనస్పర్ధలు మిగిలిపోతాయి. ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన తప్పు తనకు ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిందో, అలాగే బుద్ధుడు చెప్పిన ఆ 7 విషయాలు ఏంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అలాగే అసలు ఈ 7 విషయాలు ఎందుకు రహస్యంగా ఉంచాలో కూడా చెప్తాను. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు కూడా నిజమే కదా అంటారు. ఒకవేళ నేను మర్చిపోయిన ఏదైనా విషయం మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ కథను చివరి వరకు చూసి నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక ఊర్లో సాయి అనే వ్యక్తి ఉండేవాడు. తను కటిక పేదరికం అనుభవిస్తున్నాడు. తనకు పనిలేక 2 పూటల భోజనం దొరకడం కూడా కష్టమయ్యేది. పని కోసం రోజు వెతుక్కుని ఏదైనా చిన్న పని దొరికితే ఆ రోజు పిల్లలకి భోజనం తెచ్చేవాడు. పని దొరకకపోతే ఆ రోజు కుటుంబం అంతా పస్తులు ఉండేవారు. ఇలా రోజూ పని వెతుక్కోవడం కష్టమవుతుందని ఏదైనా నెలమొత్తం చేసే పని కావాలని తిరిగేవాడు. అప్పుడైనా తన పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టొచ్చని అనుకునేవాడు. కాని తన దురదృష్టం, పని అడగడానికి ఎక్కడికి వెళ్ళినా పని లేదు అని చెప్పి వెనక్కి పంపేసేవారు. ఒకరోజు సాయి తన భార్యతో ఎక్కడా పని దొరకడం లేదు, ఎవరిని అడిగినా పని లేదంటున్నారు, నిన్ను పిల్లలని ఎలా పోషించాలో తెలియడం లేదు అని బాధపడుతూ చెప్పుకున్నాడు. అప్పుడు లక్ష్మి కాస్త ఆలోచించి, నీవు పని కోసం వెతికే ప్రయత్నంలో ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కసారే వెళ్తున్నావు. మరోసారి వారి దగ్గరికి వెళ్ళి నీ బాధలు, కష్టాల గురించి చెప్పు. ఎవరికైనా జాలి కలిగి తక్కువ జీతానికైనా ఏదో ఒక పని ఇస్తారు. తర్వాత నీ పని నచ్చితే ఎక్కువ జీతం ఇస్తారు అని సలహా ఇచ్చింది. లక్ష్మి మాటలు సాయికి నిజమే కదా అనిపించాయి. మరుసటి రోజు సాయి మొదటగా పని అడిగిన రమేష్ దగ్గరికి వెళ్ళి ఈసారి దీనంగా చేతులు జోడించి, సార్, నేను చాలా పేదరికంలో ఉన్నాను. ఏదైనా చిన్న పనైనా ఇప్పించండి. కష్టపడి పని చేస్తాను. దయచేసి నన్ను పనిలో పెట్టుకోండి అని బ్రతిమాలాడు. అతని మాటలు విని రమేష్ జాలితో సాయికి రోజూ కూలీగా తన మిల్లులో పని ఇచ్చాడు. సాయి సంతోషంగా ఇంటికి వెళ్లి భార్యతో, పని దొరికింది, రోజుకి 300, ఇక ఏ సమస్య ఉండదు అని చెప్పి సంతోషంగా మరుసటి రోజు పనికి వెళ్లిపోయాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కాని అక్కడ సాయికి ఒక సమస్య. ఆ మిల్లులో సాయి అందరూ చేసినంత పని చేసినా రమేష్ మాత్రం సాయికి అందరికంటే చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు. ఒకరోజు సాయి రమేష్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, అందరూ చేసేంత పని నేను చేస్తున్నాను కదా, కనీసం వారికి ఇచ్చేంత జీతమైనా ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు రమేష్ నవ్వి, చూడు సాయి, నాకు పనివాళ్లు అవసరం లేకపోయినా నీ బాధను చూసి నీకు పని ఇచ్చాను. అందుకు నీవు నాకు కృతజ్ఞత చూపాలి. కాని నీవు నాకే ఎదురు మాట్లాడతావా అన్నాడు. సాయి కూడా, నిజమే కదా, నేను బాధలో ఉన్నానని చెప్పాను కాబట్టే పని ఇచ్చారు అని ఏమీ మాట్లాడకుండా పని చేసుకోవడానికి వెళ్లాడు. అప్పటి నుండి సాయి పని బాగా శ్రద్ధతో చేస్తూ తన బంధువులతో, స్నేహితులతో, తన దగ్గర వాళ్లతో తన బాధను చెప్పుకున్నాడు. ఈ రమేష్ నా సమస్యలను ఆసరాగా తీసుకుని నాకు తక్కువ జీతం ఇస్తున్నాడు అని రమేష్ని కించపరుస్తూ చెప్పుకునేవాడు. కాని రమేష్ కూడా అవకాశవాది. పాపం సాయికి జీతం పెంచాల్సింది పోయి ఎలాగో పని బాగా చేస్తున్నాడు కదా అని ఇంకా ఎక్కువ పని చేయించుకోవడం మొదలుపెట్టాడు. చెప్పిన పని చేయకపోతే పని నుండి తీసేస్తా అని బెదిరించేవాడు. కొద్ది రోజులకు ఆ పని సాయికి కష్టంగా మారింది. డబ్బు మాత్రం కొద్దిగానే వస్తుంది. తన ఆత్మాభిమానం చంపుకుని పనిచేసినా సాయి వల్ల కాలేదు. చివరికి తన వల్ల కాక ఆ పని మానేసి ఇంట్లోనే కూర్చున్నాడు. దాచుకున్న డబ్బు అయిపోయింది. మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర సహాయం అడిగేవాడు. ఎవరూ సహాయం చేయకపోగా కొంతమంది జాలి చూపించేవారు, మరికొంతమంది ఎగతాళి చేస్తూ ఆట పట్టించేవారు. నీవు ఏం పని చేయవు, ఇప్పుడు నీకు సహాయం చేస్తే ఏం చేసి మా డబ్బులు తిరిగి ఇస్తావు, పని ఇచ్చిన వారిపైనే చాడీలు చెప్పావు అని అనేవాళ్లు. సాయి రోజూ టెన్షన్లో ఉండేవాడు. తన బంధువులు, స్నేహితులు కూడా సలహాలు ఇవ్వడం తప్ప సహాయం చేయకపోవడం చూసి తను బాధపడేవాడు. ఒకరోజు పక్క ఊర్లోకి ఒక బౌద్ధ గురువు వచ్చాడని తెలిసింది. సాయికి ఏమీ తోచక ఆ గురువు దగ్గరకు వెళ్లి కాళ్ల మీద పడి ఏడ్చాడు. తన బాధలన్నీ చెప్పుకుని, నాకు పని ఇచ్చిన రమేష్ నా బాధలను ఉపయోగించుకున్నాడు, నా బంధువులు, స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు అని చెప్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు. గురువుగారు సాయిని ఓదార్చి, నీ సమస్యలన్నీ నీ తెలివి తక్కువతనం వల్లే వచ్చాయి. నీవు కాస్త తెలివిగా ఉంటే ఈ బాధలు నీకు వచ్చేవి కావు. నీవు నీ బాధలను బయటపెట్టడం వల్ల నీకే కష్టాలు వచ్చాయి.
ఇప్పుడు నేను నీకు 7 విషయాలు చెప్తాను. వీటిని ఎవరితోనూ చెప్పకు. ఈ 7 విషయాలను పాటిస్తే నీ జీవితంలో సమస్యలు తగ్గిపోతాయి అన్నాడు. 1. నీ బాధలు పేదరికం ఎవరితోనూ చెప్పకు. ఎట్టి పరిస్థితుల్లో నీ బాధలు గాని, నీవు పేదరికంలో ఉన్నానని గాని ఏ ఒక్కరికి చెప్పొద్దు. అలా నీవు ఒకవేళ చెప్పితే అప్పటి వరకు నీ మీద ఉన్న గౌరవం జాలిగా మారుతుంది. అలా జాలిపడి ఎవరైనా నీకు సహాయం చేసినా ఆ తర్వాత వారు నీపై ఆధిపత్యం చెలాయిస్తారు, లేదా నిన్ను ఎగతాళి చేస్తుంటారు. పిడికెడు బియ్యం ఉన్నా వాటిని 2 పూటలు సర్దుకుని నీళ్లు తాగి పడుకోవాలి, కష్టపడి పని చేయాలి. కాని నీ బాధలు చెప్పడం ద్వారా ఎవరి ముందో నీవు చిన్నచూపు చూడబడతావు. 2. నీ గతం గురించో నీ భవిష్యత్తు గురించో ఎవరికి చెప్పకు. నీవు ఎవరికైనా నీ గతం గురించి చెప్పితే అది మంచిదైనా చెడ్డదైనా, ఒకవేళ అది మంచిదైతే నీపై ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది, అది చెడ్డదైతే నీ పరువు పోతుంది. గతం గతమని నీవే దానిని మర్చిపోవాలి. అలాగే నీ భవిష్యత్తు గురించి కూడా ఎవరికీ చెప్పొద్దు. నీ భవిష్యత్తులో ఏం చేయబోతున్నావో తెలిస్తే ఇతరులు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల నీకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. 3. నీ ఇంటి గొడవలు, ఇంట్లో విషయాలు ఎవరికీ చెప్పకు. ఇంట్లో భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో జరిగే గొడవలు బయట ఎవరికీ చెప్పొద్దు. అలా చెప్పడం ద్వారా ఇతరులలో నీవే తక్కువ అవుతావు. ఇతరులు మీ మధ్య తలదూచి ఆ గొడవలను ఇంకా పెద్దగా చేసి ఆ కుటుంబం నుండి నిన్ను దూరం చేసే అవకాశం ఉంటుంది. ఇంటి సమస్యలు ఇంట్లోనే ఉండాలి. 4. నీ ఆదాయం ఎవరికీ చెప్పకు. నీవు ఎంత సంపాదిస్తున్నావనేది ఎవరికీ చెప్పకు. నీ ఆదాయం ఎక్కువగా ఉంటే అందరూ నీతో మంచిగా ఉన్నట్టు నటించి నీ దగ్గర సహాయం కోరుతారు. ఒకవేళ నీవు సహాయం చేయకపోతే నీ మీద కోపం తెచ్చుకుంటారు. అది నీకు చాలా ప్రమాదం. నీ దగ్గర సహాయం చేసేంత శక్తి ఉంటే నీవు ఏమిటో చెప్పకుండానే సహాయం చేయొచ్చు. అదే నీ దగ్గర ఆదాయం తక్కువగా ఉంటే నిన్ను ఎగతాళి చేసే అవకాశం ఉంది. కాబట్టి నీ ఆదాయం ఎవరితోనూ చెప్పకు. 5. నీ బలహీనతలు, నీ బలాలు ఎవరికీ చెప్పకు. నీ బలహీనతలు, నీ బలాలు ఎవరికీ తెలియనివ్వకు. నీ బలహీనత తెలిస్తే ఎవరైనా నువ్వంటే గిట్టని వాళ్ళు నీకు హాని చేయొచ్చు. దానిని అడ్డం పెట్టుకుని నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు. అలాగే నీ బలం తెలిస్తే దానిని దూరం చేసే అవకాశం లేదా దానిని ఎదిరించే మార్గం వెతకొచ్చు. 6. నీ స్నేహితులు ఎవరో, నీ శత్రువులు ఎవరో ఎవరికి చెప్పకు. నీ స్నేహితులు, శత్రువుల గురించి ఎవరితోనూ చెప్పొద్దు. నీ స్నేహితుల గురించి చెప్పడం వల్ల ఎవరైనా వాళ్లను నీ నుండి దూరం చేయొచ్చు. నీ శత్రువుల గురించి చెప్పడం వల్ల నీకు హాని చేయాలనుకునేవారు వారితో కలిసి నీకు హాని చేయొచ్చు. అలాగే నీ పక్కన ఉన్నవాళ్లకు నీవు గిట్టకపోతే నీ శత్రువులతో కలిసి నీకు హాని తలపెట్టొచ్చు. 7. నీవు ఎవరికైనా దానం చేసే విషయం ఎవరితోనూ చెప్పకు. నీవు ఇవ్వగలిగే దానం, ఇచ్చిన విషయాన్ని ఎవరితోనైనా చెప్పుకుంటే నీలో అహంకారం పెరుగుతుంది. దానం అనేది రహస్యంగా చేస్తేనే దానికి విలువ, ఫలితం ఉంటుంది. కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియద్దు అని మన పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు కదా. ఈ 7 విషయాలు గురుగారు సాయికి చెప్పి ఈ సూత్రాలను నీవు నీ జీవితంలో పాటిస్తే నీ జీవితం సుఖంగా ఉంటుంది. ఎదుటివారు నిన్ను గౌరవిస్తారు, నీ సమస్యలు తీరిపోతాయి అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ కథలో ఈ 7 విషయాలు మీకు నచ్చాయా? లేదా ఇంకా ఏమైనా ఇతరులకు చెప్పకూడనివి మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమో బుద్ధాయ.